హే ఆల్! ఈరోజు అమ్మ గార్డెనింగ్ వ్లాగ్ చూసేద్దాం రండి. మట్టి ఎరువు కలుపుకుంటే వేసుకుంటే మట్టిలో కలిసి చెట్లు వస్తాయి. నీళ్ళు పోసుకొని ఏం చెట్లు వేస్తున్నావు? టమాటో చెట్లు ఇలా మట్టిలోకి బుడత మట్టిలో గుచ్చుకొని పైన పొడి మట్టి చల్లుకుంటే ఫస్ట్ బురద మట్టిలో నీళ్ళు పోస్తా పాదులు దాంట్లో ఒక చుక్క నీళ్ళు పోసుకొని ఇలా బురదలోకి అంటుకొని పైన పొడి మట్టి చుట్టూ చెట్టు బతి ఇంకా నీళ్ళు పోయిన అవసరం లే. పైన పోస్తే చల్లు పోయి చెట్టు పెద్దగా చెప్పు. నేను ఆడ చెప్తాను. అయ్యే చిన్న మొక్క ఇంకు పువ్వులని శివునికి ఇష్టమైన ఇంకు పువ్వు, బ్లూ కలర్ పువ్వు. ఇది గెంజని వచ్చాయా గెంజిగట్లు? చిలకడ దంప చూపించు. ఇట్లా వస్తాయి అన్నమాట. ఈ మొదలమ్మిడ ఇట్లా దిగి గడ్డలు వస్తాయి అన్నమాట. గెంజిగడ్డ అల్లుకొని పోతుంది ఇదంతా. ఆకుల్చుకొని మొక్కలు గుచ్చి పెడితే అవి మళ్ళీ ఆకులు వచ్చాయా? ఏర్లతో ఉన్నప్పుడే కొనుక్కున్నావు నువ్వా? ఇలా నాటుకుంటే కొమ్మలు వచ్చి ఇగురులు వస్తాయి. బాగా వచ్చాయి. అదేం చెట్టు? ఇది పైనాపిల్. మనం పైనాపిల్ తిని పైన ఉంటుంది కదా, అది నీళ్ళల్లో వేసి పెడితే ఏర్లు వచ్చినాక భూమిలో బతుకుంటే కొట్టున్నట్టుంది. 3 వచ్చినాయి. ఒక దగ్గర పెట్టుకుంటే 3 కొమ్మలు వచ్చినాయి. పాలకూర అని. పాలకూర ఎందుకు అక్కడక్కడ వచ్చాయి? ఇది పాలకూర అంటే ఆరోగ్యానికి మంచిదని మిరప చెట్లలో వేసావా? అక్కడక్కడ చల్లుకుంటే కొన్ని మొలిచినాయి. మిరప చెట్టులో అక్కడక్కడ అప్పుడప్పుడు తోటకూర కూడా కావాలి కదా. ఆ టైంలో పురుగులు. మిరపకాయలు కాసాయా? ఇప్పుడే కోసుకొస్తుంది. మిరప చెట్లు కూడా తప్పనిసరిగా బంతి చెట్లు వేసుకోవాలి. బంతి చెట్లు వేసుకుంటే తెగుళ్ళు రావు. ఇట్లా బంతి చెట్లు ఏం కొమ్మలు సరే తొక్కేసి ఇట్లా వేసుకుంటే మిరప చెట్లు అమ్మిడ తెగుళ్ళు రాకుండా. బెండ చెట్లు కూడా ఉన్నాయి. బెండ చెట్లు ఈ కాయలు కాస్తున్నాయి. మొక్కలు వచ్చినాయి. గోంగూర. ఇప్పుడు పిండేసావా వీటికి? వంగ చెట్లు వేసాడు. ఎక్కడ ఏది మా వంగ చెట్టు. వంగ చెట్లు వేసా. అది ఎవరు కట్టింది? నాన్న కట్టింది. పై కలుకునేదాన్ని కళ్ళు లేకపోతే చెట్టు రాదని కిందనే అల్లుకుంటే ఇంకోటి కూడా ఉన్నట్టుంది. ఇది దోసాని, దెక్క దోసానా? ఇక్కడ ఒక రోజ్. ఇదే కలర్ బంతి. ఎల్లో. ఇదేం చెట్టు? కాగడాలు. ఇది జామ చెట్టు.
ఇప్పుడే ఎగురు వస్తుంది. ఇది ఎండిపోయింది. జలుబు చేసినప్పుడు నస్సుగా గొంతులో నస్సు ఉన్నప్పుడు ఒక్కొక్క తుంచుకొని నోట్లో పెట్టుకుంటే నస్సు తగ్గిపోద్ది. బజ్జీలు వేసుకోవచ్చు, అమ్మకు బజ్జీలు వేసుకోవచ్చు. రసం కూడా వేసుకోవచ్చుగా. ఇదేమో పైనాపిల్, అది నేరేడి. దీని పిలకలేనా అవి? అది పసుపు చామంతి. ఇదేమో పుదీనా, అన్ని ఆరోగ్యాలకి. ఇది ఈ చామంతి చామంతి కూడా ఇడ్లీ చామంతి అంటారులే దాన్ని. ఇది పుదీనా, ఇది ఇడ్లీ చామంతి అనే దాన్ని. అది ఇది ఎల్లో, ఇది బిళ్ళ చామంతి, వైలెట్ కలర్, వంగపు కలర్. ఇది గెరికి చామంతి, గెరికి చామంతి అంటారు వీటిని. ఇవన్నీ ఎంత కష్టపడేసావు? ఇది ఇడ్లీ చామంతి అంటారు దీన్ని. ఇది పూస్తే నిండుగా పూస్తే ఇలా లోపల ఎల్లో కలర్ వస్తుంది. ఇడ్లీ చామంతి అంటారు. పెద్దవి కూడా పూస్తాయి, నిండుగా బాగున్నాయి. రెడ్ రోజ్, చిట్టి చామంతి. చిట్టి చామంతిలో రెడ్ ముద్దదేను, కాకపోతే రెడ్. ఇది గెరికి చామంతి అంటారు. ఇది కూడా వైట్, సేమ్. పూలు పెద్దగా వస్తాయి, ఇలా పెద్దగా వస్తాయి. మొత్తం ఇడ్లీ మొత్తం వైటే. సైడు ఇవి షో చెట్లు. బెండ చెట్టు కూడా ఏం వస్తున్నట్లేదే. దొండ చెట్టు రాలా? అదే దొండ చెట్టు. పురుగు పడిందా? మందు పడితే ఏంటి ఎండిపోతున్నాయా? అది రాలేదా? అది నేల ద్రావిడ మట్టి ముడుచుకొని పోతున్నాయి. చెట్టే ముడుచుకోపోతుంది, చెట్టే ముడుచుకోపోతుంది. అదేం చెట్టు? నేల చిక్కుడని, నేలనే కాస్తాయి, పూత వచ్చి కాయలు కాస్తాయి. నేల చిక్కుడు అని. అల్లూరు చిక్కుడు కదా? అల్లూరు చిక్కుడు అంటే కింద నేలనే అల్లుకుని గుంపులుగా వచ్చి ఇక పైకి అల్లుకోకుండా కిందే కాస్తుంది. కిందనే కాస్తుంది అన్నమాట. ఇలా ఇక్కడే. ఓకే. పైకి ఎక్కిస్తే దీని తీగేది. దాని దగ్గర ఒక పేడ వేసుకుంటే చెట్టు బాగా